పౌలు వివాహితుడే గనుకే స్వానుభవంతో పెండ్లి ప్రసంగంలో ఎఫెసీ 5:5 అనగలిగాడు, పురుషులారా, మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి దాని కొరకు తనను తాను అప్పగించుకున్నాడు. పౌలు తన వ్యక్తిగత విషయాలు, కుటుంబ జీవితములోని వివరాలు అంతగా చెప్పలేదు. ఆయన మనస్సు నిండా పరలోక దర్శనం ఉంది. అయినా వివాహాన్ని గురించి ఆయన చెప్పిన అమూల్య సత్యాలను బట్టి ఆయనకు పెండ్లి అయిందని, అయితే ఆమె చనిపోయిందని పలువురి అభిప్రాయం. పౌలుకు పెండ్లి అయి ఉండవచ్చు గాని భార్య చనిపోయిందేమో అని మరికొందరు ఊహిస్తారు. అసలు సంగతి ఏమిటంటే, పౌలు మొదట సన్హెద్రిను సభలో ఒక సభ్యుడు. అపొస్తలుల కార్యములు 26:10 పౌలు సాక్ష్యం, యెరూషలేములో నేను చేసింది ఇదే. నేను ప్రధాన యాజకుల వలన అధికారము పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించాను. ఇది ఎలా చేయగలిగాడు? ఇతని ప్రతిపాదనకు అనుకూలంగా సన్హెద్రిను సభలో ఓట్లు వచ్చాయి. అనగా అతడు సన్హెద్రినులో ఒక సభ్యుడు, అంటే అతడు వివాహితుడు. సన్హెద్రిను సభలో ప్రతి సభ్యుడు వివాహితుడై ఉండాలి. అది సభ్యత్వానికి ప్రాథమిక నిబంధన. యూద యువకులు యుక్త వయస్సులో పెండ్లి చేసుకొని తీరాలి అనే సామాజిక నియమం ఉంది. మన పిల్లలకు 18 సంవత్సరాల వయస్సు ఉండాలి. ఆదికాండం 5:2 ఇది ఒక వ్యాఖ్యానం. భార్య లేని పురుషుడు అసలు యూద యువకుడేనా? పౌలుకు ఒకప్పుడు పెండ్లి అయింది, అయితే భార్య చనిపోయింది. తిరిగి అతడు పెళ్లి చేసుకోలేదు. 1 కొరింథీ 9:5 పౌలన్నాడు, తక్కిన అపొస్తలుల వలె, ప్రభువు యొక్క సహోదరుల వలె, కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకొని తిరగడానికి మాకు అధికారం లేదా? ఇంతకు పౌలు ఏమంటున్నాడు? నేను మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, ఏ అభ్యంతరము లేదు. గాని దేవుడు నాకు అప్పగించిన సేవ విస్తృతమైనది, కఠినమైనది. ఇప్పుడు నేను పెళ్లాడి ఒక స్త్రీని నా వెంట తీసుకువెళ్ళడానికి రమ్మని ఆమెను నిర్బంధ పెట్టడమా? అది నాకిష్టం లేదు అంటున్నాడు. అది సంగతి. ఈ మాట అంటున్నప్పుడు పౌలుకు భార్య లేదు, అప్పటికే ఆమె చనిపోయింది. ఆయన తిరిగి వివాహం చేసుకోలేదు. తన సువార్త ప్రయాణాలలో ఒంటరిగానే ఉన్నాడు. పేతురులాగా భార్యను వెంటబెట్టుకుని వెడదామంటే ఆమె లేదు, ప్రభువునందు నిద్రించింది. కొందరు వివిధ కారణాలను బట్టి అవివాహితులుగానే ఉండిపోయి సేవ చేస్తారు.